సంబంధమైన భీతి కలిగిన లోబడే మనసు కలిగి దిద్దుకునే అనుభవం ఉండగలిగితే నీవు మహాభివృద్ధి పొందబోతావదా. తవ్వబడబడితే తవ్వతే దేవుడు నిన్ను తవ్వితే నీ మట్టును కొల్లగిస్తే నీ కఠినాన్ని తొలగిస్తే నీ ఊరిదిల్లుదువుగాక. మరి ఈ రోజున ఎన్ని వాక్యాలు విన్నా మనం సరి చేయబడకపోతే, మనం దిద్దుకోలేకపోతే, మనం ఒప్పుకోలేకపోతే, అందుకే అంటాడు నిశ్చయముగా యోసేపు ఎంత ఏడ్చినా వినలేదుగా. యోసేపు ఆ యోధ అన్నమాట గుర్తొస్తుంది. అతడు బతిమిలాడితే వినడు. ఆ దోషం ఎక్కడికి పోలేదుగా. ఆ దోషం ఈ రోజు అనుభవిస్తున్నాముగా. దీవెనలున్నాయి గాని నీ ఇంటికి బాధలు తప్పల. దేవుడు దీవించాడు గాని నీ హక్కు రాలా. చాలాసార్లు మన జీవితంలో ఇట్లాంటి సందిగ్ధ అవస్థలో ఉండడానికి కారణం ఏంటంటే మనం పూర్తిగా దేవుని నీరు, దేవుని మేత, దేవుని దర్శనం, దేవుని కృప పొందకుండా మన హృదయం మనకు వ్యతిరేకంగా క్రియ చేస్తా ఉంది. అది తవ్వబడునుగాక.